పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడ మళ్ళ నీకు దూది మన్ను రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు Thank you so much. Thank you. What an energy. Thank you. Express Raja ki swagatam suswagatam. Ramraj Dhotis and Shirts Express Raja. So show modalu pettali and chakka andaru na age group valunnaru kabatti ఇందులో ఎంతమంది స్కూల్ ఉన్నారు కాలేజ్ +1 +2 అందరు ఇంటర్ చదువుతున్నారు అయ్యా ఇంటర్ చదివారా మధ్యలో సో మీకోసం నేను బాగా ఆలోచించి రాసిన కవిత సిద్ధంగా ఉంది వినే ధైర్యం మీకుందా అమాయకుల్లారా ఇంటికుంటాయి తలుపులు చెట్టుపై ఉంటాయి ఉడతలు నా బుర్రలో ఉంటాయి కవితలు మా ఎక్స్ప్రెస్ రాజాలో మీ అరుపులే మాకు మెరుపులు సో థ్యాంక్ యూ సో మచ్ సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి సో ప్రతి ఒక్కళ్ళు చెప్పే ముందు డ్ర్ అని అప్పుడు చెప్పాలి ఆన్సర్ సో ఎస్ మేడం మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఎక్స్ అంటే ఎక్స్మస్ శాంటా క్లాస్ వస్తాడు చాక్లెట్స్ ఇస్తాడు పీ ఫర్ పొంగల్ తినేదా పండగ ఆకాశంలో గాలిపటాలు నేల మీద భోగి మంటలు మన మీద కొత్త బట్టలు అది పొంగల్ అంటే ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు ఆర్ ఫర్ రంగోలి రంగోలి రంగుల కలకల ఒళ్ళంతా రంగులే ఈ ఫర్ ఈ ఫర్ ఈద్ ముబారక్ ఆదా వర్షే ఆదా వర్షే ఆదా ఎస్ ఫర్ సంక్రాంతి తెలుగు పొంగలి సేమ్ కొత్త బట్టలు భోగి మంటలు గాలిపటాలు ఓకే ఇంకో ఎస్ ఫర్ దేవుడా అలా కదా బంగారం డిఆర్ఆర్ఆర్ఆర్ ఎలా వచ్చిందండి రా సౌండ్ ఓకే ట్రై చేయమా ప్రాక్టీస్ చేస్తాండి ఇంతకీ ఏం చెప్తాం అనుకున్నాను ఏంటి సమ్మక్క సారక్క తెలంగాణ ఆత్మశక్తి మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటే నాకు అతను నుంచుని చూడగానే అసలు డ్రర్ అంటాడులే అనుకున్నా కానీ అబద్ధం చెప్పాడు నాకు అమ్మా నీకు డ్రర్ ఇప్పటికీ రాలేదు తెలుపులో వస్తుందని వాళ్ళు కూడా నమ్మించాను
అవును, అబద్ధం అంటే గుర్తొచ్చింది. మా సుబ్బారావు రోజు షాపింగ్కి వెళ్ళాడు సామాన్లన్నీ కొన్నాడు. ఓకే, వాళ్ళ ఆవిడ ముందు ఇంప్రెస్ చేయడం కోసం అది కొను ఇది కొను అత్తిసుకో చెప్పి ఉన్నదంతా ఊడ్చేశాడు. సో ఇంటికి వెళ్ళాడు, షాపింగ్ నుంచి వచ్చిన సామాన్లన్నీ సరిగ్గా ఉన్నాయో చూసుకోవడానికి అన్ని సామాన్లు బయట తీశాడు. షాంపూ డబ్బా మీద డాండ్రఫ్ ఫ్రీ అని రాసింది. అంతే, ఇద్దరికి కోపం వచ్చింది, టెన్షన్ వచ్చింది. పరిగెత్తుకుంటే మనోడు క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ వెళ్ళాడు సూపర్ మార్కెట్. సార్ దీనికి డాండ్రఫ్ ఫ్రీగా ఇస్తాన్నారు, ఎవరు ఇవ్వలేదు సార్, ఉత్తి షాంపూ ఇచ్చారు. ఫ్రీ అబద్ధం చెప్తున్నారు సార్, మీరు ఇది మోసం సార్, అబద్ధం చెప్పకూడదు అన్నాడు. సోప్ ఫ్రీ అన్నప్పుడు సోప్ ఇస్తున్నారు, పెన్ను ఫ్రీ అన్నప్పుడు పెన్ ఇస్తున్నారు, డాండ్రఫ్ ఫ్రీ అన్నప్పుడు డాండ్రఫ్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాడు. షాప్ కీపర్ బాగా కాలింది. ఏమన్నాడు తెలుసా, ఈ కౌంటర్ పక్కన నుంచోనన్నా వచ్చేపోయే వాళ్ళందరూ జుట్లు దొరుకుతారు, కలెక్ట్ చేసి ఇంటికి పట్టుకెళ్ళారు. సో ఇలా మీరు కూడా చాలా సార్లు అబద్ధాలు చెప్పుంటారు కదా. సో ఎస్, మీరు చెప్పిన క్రేజీ అబద్ధాలు. కాలేజ్ లో బ్యానర్స్ ఉంటాయి కదా, నో స్మోకింగ్ ఫ్రీ అని. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి స్మోక్ చేసి ఎందుకు సిగరెట్ కాలుస్తున్నావు అంటే అది స్మోకింగ్ ఫ్రీ అని ఉంది కదా, ఫ్రీగా స్మోక్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ మరి ఇంత మూల్యానిక దుమ్మపానం ఆరోగ్యానికి హానికరం. ఓకే, శాలరీ అత్తయ్యకి తెలియకుండా ఖర్చు పెట్టినప్పుడు. అత్తయ్య గారు విన్నారా? అంటే ఎలాంటి వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతుంది? షాపింగ్. షాప్ లో మీరు ఎంత సేపు ఉంటే అంత ఎక్కువ బిల్ అవుతుంది అని ఎవరైనా చెప్తే చాలా ఫాస్ట్ గా బయటకు వస్తారు అనుకుంటా. ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు మీరు చెప్పారుగా. ఇలాంటి లాజిక్ ఏమైనా పెడితే బాగుంటుంది. లేడీస్ షాపింగ్ లో కనుక లోపలికి వెళ్ళి ఎక్కువసేపు ఉంటే బిల్లు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ లో 100 కి 10 మార్క్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ కి 100 కి 100 వచ్చినాయి చెప్పినప్పుడు ఏం పర్లే, మా డాడీ అరే 100 మార్కులు రావాలి, 100 మార్కులు రావాలని వచ్చాయి. అయినా సరే కొట్టేవాళ్ళు. ఎందుకు కొడుతున్నారు అర్థమయ్యేది కాదు. వాళ్ళు అడిగింది ప్రతి సబ్జెక్ట్ లో 100, నాకు వచ్చిన అన్ని సబ్జెక్టులు కలిపి 100. ఇలా అంటే రమ్మని కాదు, దండం పెట్టుకుంటున్నాను అర్థం. మా ఫ్రెండ్స్ అందరూ ప్రదీప్ బాగుంటారు ట్రై చేద్దాం అంటే ప్రదీప్ ఆల్రెడీ పెళ్ళైందని చెప్పి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. గర్ల్ ఫ్రెండ్ బయటకు పిలిచినప్పుడు అక్కడ బిజీగా ఉన్నామని అబద్ధం చెప్పడం. టెన్షన్ పడకు, నువ్వేం చెప్పదలుచుకున్నా మెల్లగా చెప్పు. గర్ల్ ఫ్రెండ్ బయటకు పిలిచినప్పుడు. అరే మళ్ళీ ఉరుకుతున్నావు నువ్వు, టెన్షన్ పడకు. తెలుసు గర్ల్ ఫ్రెండ్ పేరు ఇస్తే భయం వేస్తుంది, అనుకొస్తుంది, వేరే విషయం. గర్ల్ ఫ్రెండ్ బయటికి వెళ్ళినప్పుడు బిజీగా ఉన్నామని అబద్ధం చెప్పడం. గట్టిగా గాలి పీల్చి ఒకసారి, అలాగే ఉండేది చెప్పంటారు కలగండి. అరే మర్చిపోయారు, వదిలేదు వామో అలాగే ఉండి. ఇంకేం చేస్తూ ఉంటావు చదవడం కాకుండా? ఫేస్బుక్ ఎవరితో? ఫ్రెండ్స్. మరి ఇందాక లేరన్నావా? ఫ్రెండ్స్ అంటే బాయ్స్. ఓన్లీ బాయ్స్? ఫ్రెండ్స్ ఉన్నారు మామూలుగా, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్స్ ఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, లేరా? జస్ట్ ఫ్రెండ్స్. క్లాస్మేట్స్ కూడా లేరా? బాయ్స్ స్కూలా? ఎందుకు మాట్లాడావు గర్ల్స్ తోను? ముందే తెలుసుకున్నావా వాళ్ళ గురించి? అందుకే మాట్లాడలేదా? ముందు జాగ్రత్త. అంటే ఇంట్లో చూసావా పరిస్థితి? చూసావా మీ డాడీని కొట్టడం అలాంటివి ఏమైనా చూసావా దగ్గర? అలా ఏం లేదు. మరి ఎందుకంటే వైల్డ్ డెసిషన్స్ తీసుకున్నాను మాట్లాడాలనిపించదు నాకు. ఇలా ప్రోత్సహించే వాళ్ళు లేక అబ్బాయిలతోనే మాట్లాడేవాడు. నువ్వు టెన్షన్ పడుతున్నావు నాకు అర్థమైంది. ఓకే, ఫేస్బుక్ ఎక్కువగా వాడుతూ ఉంటావు. వెరీ గుడ్ నాన్న. సో వెళ్ళిపోయే ముందు శ్రీ మురళి గారు మనందరి కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. పిఠాపురం ఆర్కెస్ట్రా నుంచి శ్రోతల కోసం. హల 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 హల. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? రకుల్ పిచ్చి. చూడన్నా, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, రకుల్ నీకు వదిలి లాంటిది. ఓకే, రకుల్ కోసం ఒక పాట పాడు. టింగు రంగు సైకిల్ ఎక్కి డింగు రంగ వచ్చినాడు పిల్లగాడు. సూపర్ బా. టింగు రింగు బెల్లు కొట్టి ముందు సైడ్ ఎక్కమండు పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీలోన ఉన్న కందిరోడు. ఎత్తుపల్లెం వస్తే నన్ను సెత్తు చేయకుండా ఊరుకోడు.
సూది మందు కూర్చున్నాడు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు వచ్చి చూడు నాకు సరైనడు గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. పెళ్లి చూపుల్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడు అని చెప్పాడు అప్పుడు. మనకి ఉండాల్సింది లేనప్పుడు మనకుండని అబద్ధం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రదీప్ కి లేదు లేదు ఇది నోట్ చేసి లేపేడు. ఏంటిది కోపం లేదన్న అది ఉండని ఇంకా పవన్ కళ్యాణ్ ముందు అట్లా చెప్పుకోవడం చూస్తాం. ఎగ్జాంపుల్ నువ్వు డ్ర చెప్పడంలోనే డౌట్ అనుకున్నా, ఏం చెప్పడంలోనూ డౌట్ ఉంది నీకైతే. బాయ్ ఫ్రెండ్ తెలియకుండా పబ్ కి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే హలో ఎక్కడున్నావు అంటే నో పబ్ లో ఉన్నావా అంటే నో బేబీ ఐఎమ్ ఇన్ ద టెంపుల్. ఈ మధ్యన పూజారులు డీజేలు అయ్యారా? లేదు నాన్న నీకు అబద్ధం ఎప్పుడన్నా చెప్పానా అని కవర్ చేస్తాను. బా ఎక్స్పీరియన్స్ అనుకుంటా. అబ్బా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పడం. అబ్బాయి మీ చేతి బాగోదు. ఓకే ఆన్సర్ ప్లీజ్. స్కూల్లో కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి. స్కూల్లో కాలేజ్ ఇంకోటి దొరికాడు. ఓకే యా. నాన్న చదువుకోమని ఇంట్లో చదువుకోవాలని చెప్పాడు. అవును. చెప్తే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చదువుకుంటా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తీసుకొని సినిమాకి వెళ్ళాను. ఏం చదువుతున్నాను? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి అంటే ఏంటి ఫుల్ ఫామ్? సిఎస్సి అంటే ఏంటి మా? కంపెనీ సైన్స్. ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా చదివే. బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళినప్పుడు వేరే బాయ్ ఫ్రెండ్ వచ్చి ఇతను ఎవరు అని అడిగితే అన్నయ్య అని చెప్పారు. ఓకే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు? అవును. ఏ బ్రాంచ్? హైదరాబాద్ బ్రాంచ్. సారీ ఎంపీసీ బ్రాంచ్. సారీ ఎంపీసీ బ్రాంచా? మేము చదివినోడు ఉత్తి ఎంపీసీ బ్రాంచ్. సారీ ఎంపీసీ బ్రాంచ్. డాడీ ఎగ్జామ్ ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చినప్పుడు స్కూల్ ఎగ్జామ్ ఫీజు కట్టకుండా మన ఫేవరెట్ హీరో ఫస్ట్ షోకి వెళ్ళడం. బీటెక్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే అబ్బాయి అస్సలు లేవని చెప్పడం అబద్ధం. బ్యాక్లాగ్ లేనివాడు అసలు ఇంజనీరింగ్ స్టూడెంటే కాదు. మేడం గారు లిస్ట్ రాసుకున్నట్టున్నారు. ప్రదీప్ పెళ్ళైందా అని అడిగితే కాలేదని అబద్ధం చెప్తాను. నాకు కాలేదు కదా, అబద్ధం ఏంటి, అది నిజమే. అది నువ్వు చెప్పిన ఆన్సర్ కనుక బాగుంటే వెరీ గుడ్. ఏమైనా వెరైటీగా ఉంటే నువ్వు మా వాళ్ళందరి కోసం డాన్స్ చేయాల్సి వస్తుంది. డాన్స్ కాదు, పాట పాడతావు. పాట పాడతా? నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా, నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. సూపర్ సాంగ్. పాపం మీరందరూ చిటికలు వేశారు చూసారా, అది చాలా బాగుంది. నాకు అందరి చిటికల కంటే ఇక్కడ ఒక అబ్బాయి చిటికలు వేశాడు. దట్ సౌండ్, అది రీసౌండ్ వచ్చింది నాకు అక్కడ దాకా. ఆ గ్రీన్ టీ షర్ట్ చేతులు ఇలా పైకి పెట్టి చిటికలేనా? క్యారమ్ బోర్డు కాదు బంగారం, చిటికలు. ఈ వేలతో చిటికలేసిండ్రా. అరే మ్యాచింగ్ వెరీ గుడ్. నీ పేరేంటి? శిశిర్. సో శిశిర్,
ఏం చదువుతున్నావు? 7th class. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు బాగా చదువుతావు స్కూల్లో? చదువుతా. ఓకే. పోయమ్స్ వచ్చా నీకు? లైట్ గా వచ్చు. ఉప్పు కప్పురం వచ్చా నీకు? వచ్చా? మరి చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిచనుందు చూడరచులు జాడ వేడయా విశ్వరాభిరామ వినురావేమ అప్ప పురుష్ అదేది మధ్యలో చెప్పు. పురుషులాన్ పుణ్య పురుషులు పుణ్య పురుషులాయా ఆయా జాయా కాదురా. పుణ్య పురుషులు వేరయా విశ్వరామ వినురావేమ. వెరీ గుడ్ అన్న. స్టూడెంట్ క్లాస్ టీచర్ కి అబద్ధం చెప్పడం, టీచర్ మార్క్స్ కోసం టీచర్ మీ శారీ బాగుంది చాలా నైస్ గా ఉన్నారని అబద్ధం చెప్పడం. అది అబద్ధం కాదమ్మా, మేము నిజంగానే మెచ్చుకునే వాళ్ళం. సంబడి అవునా? అలా మార్కుల కోసం చెప్తున్నారు కదా. నీకు వాళ్ళేంట్రా, అందరికి వచ్చింది నీకు రావట్లేదురా. ఆయనకి చిటికెలు నీకు డ్రు. ఫ్రెండ్ అర్జెంట్ గా వచ్చి డబ్బులు అడిగినప్పుడు మన దగ్గర ఉన్నా గానీ అరే ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్ళిన తన జీవితంలో అందుకని పార్టీ చేసుకున్నా అని చెప్పి ఈ ఏజ్ లో కూడా తెలిసిపోయిందా నాకు ఇప్పుడప్పుడే పెళ్లి అవ్వదని. మీరు చాలా బాగున్నారా అని అబద్ధం చెప్పినప్పుడు. ఓకే. డ్రనమ్మా ఏమన్నావు? ఏం చెప్పావు? మీరు చాలా బాగున్నారని అబద్ధం చెప్పినప్పుడు. నేను బుంగమూతి పెట్టినా. ఓరిడాసాలు. మీ పేరేంటి? దీక్షిత. సో మా వాళ్ళందరి కోసం ఒక్క పాట పాడవా? జానీ జానీ ఎస్ పాపా. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. ఓకే, ఇంకా పాప ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ. మీ 9th క్లాస్ లో ఫ్రెండ్స్ అందరిని అడిగానని చెప్పమ్మా. ఎక్స్ప్రెస్ రాజా స్కూల్ పిల్లల స్పెషల్ లో సూపర్ గా జరిగింది. ఇప్పుడు మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు. ఎవరైతే బాగా ఆన్సర్స్ చెప్పారో, ఎవరైతే మోర్ యాక్టివ్ వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి ఒక టాస్క్ ఆడతారు. ఇప్పటివరకు ఆన్సర్స్ చెప్పిన వాళ్ళలో మర్డర్, నా చిటికెళ్ళ తమ్ముడు, సెకండ్ రో సెకండ్ పర్సన్, సో మా సీనియర్ మోస్ట్ ప్లేయర్స్ వచ్చారు ఆడడానికి ముందుకి. గత 1 year గా కడుగుదాం అనుకుంటున్న ఈ బాల్స్ ని మీరు నోట్ తో పట్టుకుని హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడున్న ఖాళీ బొచ్చులోకి పడేయాలి. ఓకే, 3, 2, 1 గో. హ్యాండ్స్ బోల్డ్, హ్యాండ్స్ బోల్డ్. అరే మెల్లగా ఆడరా, మీ మమ్మీ నన్ను తిట్టింది. అరే నా మాట వినరా, మెల్లగా ఆడరా, మెల్లగా ఆడరా. సరిగ్గా ఆడకపోతే ముందు వరుస తేడా కొట్టింది. భయ్యా మీ ఊర్లో డక్కలు అలా వెళ్తాయా? అమ్మా సూపర్, వెల్ ప్లేడ్. ఇంజన్ లో ఆల్ పార్ట్స్ సేఫ్. ఓకే, చాలా వెరైటీగా ఆడావు. స్టార్టింగ్ స్టేజ్ కింద నుంచే స్టార్ట్ చేసావు, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళావు ఏంటి?
అండ్ ఫైనల్ వర్షన్ లో అక్కడ సాష్టాంగ నమస్కారం పెట్టి మరి అందులో వెళ్తాడు. అది బై మిస్టేక్ పడ్డాడా అని చేశాను. ఆయన పాపం ఆయన లోకంలో ఆయన చాలా కష్టపడ్డాడు ఆడడానికి. సో ఇద్దరు వెరీ వెల్ డన్, సూపర్. సో ఇంత కష్టపడి ఆడాడు కాబట్టి మన కోసం ఒక్కసారి డ్రర్ అంటాడు. థ్యాంక్ యూ. మీరు ఇద్దరు అక్కడికి వెళ్ళిపోండి. మీ ఇద్దరు రండి అమ్మా. 3, 2, 1 గో. నాన్న వెళ్ళిపోతారు. స్టార్ట్. వెళ్ళాలరా, కూర్చోవాలరా, వెళ్ళిపోద్ది లోపలికి. అది తినదు. ఇలా ఆడాలని తెలియక పాప అమాయకులు వాళ్ళిద్దరు కింద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు పెట్టుకుని ఎంత బాడారు తెలుసు అసలు మీ ఇద్దరు. ఆవిడైతే కాసేపు ట్రై చేసింది, పక్కన చూసి ఇదేంటి తేడాగా ఆడతాడు. సరే నువ్వు ఎలాగో కింద కూర్చుని జంప్ చేయనప్పుడు ఎందుకు ఒంగున్నావు ఇలా నాకు అర్థం కాలే. దానికి ఒంగు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిన స్టైల్ నుంచుని కూడా వెళ్ళచ్చు. కానీ ఆయన ఒంగుని ఎలా వెళ్ళేదా ఒకసారి చూపిద్దాం మళ్ళీ అందరికి. 1, 2, 3 గో. సూపర్. సో మీ నలుగురు చాలా బాగా ఆడారు. అండ్ నలుగురులో ఒకళ్ళు ఇంకొంచెం క్రేజీగా ఆడారు. సిరిగిల్ అబ్బాయి వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్, సూపర్. క్లాప్స్ వన్. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. ఎక్స్ప్రెస్ రాజాలో ఇవాళ చాలా అద్భుతాలు జరిగాయి. అండ్ చాలా మంది సీనియర్స్ రావడం వల్ల చాలా బాగా ఆడారు. గేమ్స్ అన్ని బాగా ఆన్సర్ కూడా చేశారు. వెరీ గుడ్. సో మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. మీరు ఇంకా అద్భుతమైన ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో మీ అందరూ బేసిక్ గా ఆ మూవీ వచ్చినప్పుడు ఎవరు పుట్టుండ్రు? అరుణాచలం అనే మూవీ వచ్చింది తెలుసా? అంటే నేను పుట్టక ముందు ఒక 10 years బ్యాక్ అలా వచ్చిందంట. రజనీకాంత్ గారి సినిమా అరుణాచలంలో. అందులో ఏమంటారంటే 3000 కోట్లు ఇచ్చి 4 రోజులు ఖర్చు పెట్టాలి, 3000 కోట్లు వస్తాయి. సో మీకు అంతెందుకు, అన్ని సున్నాలు ఎక్కువైతే కౌంటింగ్ ప్రాబ్లం వస్తుంది. 30 కోట్లు ఉన్నాయి అనుకోండి, మీకు 1 month టైం ఇచ్చారు ఖర్చు పెట్టమని. మొత్తం ఖర్చు పెట్టేయాలి. ఎలా ఖర్చు పెడతారు? మీ ఫేవరెట్ హీరోయిన్ కాజల్ అంటే కదా, మీతో కాజల్తో ఒక సినిమా తీసి మంచి సూపర్ హిట్ మూవీ తీసాం. అరే ఒకేసారి 30 పోగొట్టుకోవచ్చు. 30 పోగొట్టుకున్నా 3000 వస్తాయి కదా. ఏంటి 3000? 30 కోట్లు పోగొట్టుకున్నా 3000 కోట్లు వస్తాయి. అది లేవు, ఆ లాజిక్ లేదు. ఇది అరుణాచలం సింహాచలం కాదన్నా, ఇది ఎక్స్ప్రెస్ రాజా. మీకోసం ఎంతైనా పెడతాం. నేను కాజల్ అస్సలు డ్రీమ్ లో ఉండేవరే, ఏదో పాడుకుంటున్నాను ఊహించుకుంటాను కాజల్ అగర్వాల్ని. మధ్యలో వచ్చారు, చెప్పండమ్మా. అందరు ఎంతగానో ఏదో చూస్తున్న ప్రదీప్ గారి మ్యారేజ్ కోసం ఖర్చు పెడతారు. నాకు ఎప్పటి వరకు పిల్లలు ఎత్తికే వాళ్ళు అనుకున్నా, ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. రోయ్, ఆ 30 కోట్లు నా పెళ్లి ఖర్చు పెడతారమ్మా? వద్దమ్మా. ఎస్, ఇంకా 30 కోట్లు వస్తే నీతో ఐటమ్ సాంగ్ వేయిస్తా. జాన్, ఇది విన్నావా? బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి డబ్బులు ఇచ్చి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు తెలుసు? 30 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? సింగిల్ టేక్ లో ఫ్రీ చేస్తున్నారు మీరు. వెరీ గుడ్, కూర్చోమా. ఇలాగో 30 crores ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఆ 30 crores వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు.
30లో 10%, 3 crores వాళ్ళకి 27 నీకు ఉంటుందిగా. సరే మిగతా 30 పెట్టి షాపింగ్. ఎంత మిగులుతుంది? మ్యాథ్స్ లో కొంచెం వీక్. వెరీ గుడ్ వెరీ గుడ్. తెలంగాణలో హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు బొమ్మ ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మీ విగ్రహం 30 crores పెట్టి కట్టిస్తాం. ఆ డబ్బులు మొత్తం ప్రదీప్ లాగా యాంకరింగ్ చేయడానికి నేర్చుకుంటా. నేర్చుకోవడానికి అంత ఖర్చు పెడతారా మీరు? నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇండియా మొత్తం అందరికి బాత్రూమ్ లో ఏసీ కట్టిస్తాం. బాత్రూమ్ కట్టిస్తాను నాన్న, దాంట్లో ఏసీ లేవు అవసరం లేదు. బాత్రూమ్ కంఫర్టబుల్ గా ఉంటే చాలు. ఓకే. నేను ప్రదీప్ ఇంట్లో కాస్ట్లీ డ్రైనేజ్ పైప్స్ తెప్పిస్తా. రోజు లీకేజ్ అయ్యి వాసన వస్తుంది. కాస్ట్లీ పైప్స్ ఇస్తామా? అందరు ఫస్ట్ ఇయర్ M1 సప్లీ ఫీజు కట్టేయచ్చు. అంతమంది ఉన్నారా? ఇప్పటికి రాస్తూనే ఉన్నారుగా ఇంకా. అరే చాలా ఈజీ సబ్జెక్ట్ మా M1. అందుకే ఎవరు క్లియర్ కావట్లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అది. నాకు నచ్చే చాలా సార్లు రాసా. ఎస్. ప్రకాష్ చేది అబ్బాయి చేది. ప్రకాష్ నీ పేరేంటి ప్రకాష్? అసలు ఏంటో బాబా చెప్పు. నాకు రేపు ప్రదీప్ పెళ్ళని రిక్రూట్మెంట్స్ మెసేజ్ చేసింది. దానికి నువ్వేం సిగ్గుపడతావు? మెసేజ్ చేస్తే ప్రదీప్ పెళ్లికి ఏం పెడతావు అని అడిగితే ప్రదీప్ పెళ్లికి నడుము అట్లా తిరుగుతుంది కదా, నడుము బంగారంతో నడుపు చేపియాను. నీకా? అయ్యయ్యో. ప్రదీప్ షో 24/7 వేయిస్తాను. ఎంటర్ రావడానికే నేను రోజంతా ఉతికేస్తున్నారు వీళ్ళు. 24 hours అంటే నేను బట్టలు బకెట్ తెచ్చేసుకోవాలి ఇక్కడికే. ఓకే. ప్రదీప్ లాగా వైట్ కావడానికి అన్ని ఖర్చు పెడతా. నువ్వు నాకన్నా వైట్ ఉన్నావమ్మా. ఇది 1/2 కిలో పెయింట్ ఇది. థ్యాంక్ యూ అన్నా. నమస్తే. నమస్తే అన్నా. నమస్తే. ఒక్క చిటికేనా? ఓకే. ఆన్సర్. నా దగ్గర 30 కోట్ల డబ్బులుంటే హైదరాబాద్ మొత్తము గోల్డెన్ బాటిల్ కట్టిస్తాం. లోపలికి వెళ్ళాక అది వైట్ ఉన్నా బ్లాక్ ఉన్నా గోల్డ్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ బ్రో. ఆల్ ఇస్ ఫ్రెష్ ఎయిర్, ఫ్లాట్ గేట్స్ ఓపెన్. ఓకే. కూర్చో. 30 కోట్లు ముందు పెట్టి ఎవరెంత కౌంట్ చేసుకుంటే వాళ్ళకి అన్ని ఇచ్చేస్తా. నాకు తెలిసి నేను లెక్కడతా. లెక్కడతా. థ్యాంక్ యూ. నాకు కనుక 30 కోట్లు ఉంటే నేను పిల్లలందరికి ఎగ్జామ్స్ లేకుండా చేస్తా. మీరు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ. నేను 30 crores పెట్టి సంపూర్ణేష్ బాబులో ఉన్న ప్రదీప్ ని మహేష్ బాబులో వేస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ 30 కోట్లు వస్తే వెంటనే టైలర్ షాప్ కి వెళ్ళి వాటి మీదకి పాయింట్లు కుట్టించుకుంటా. ప్యాంట్సా? దేనికి? థ్యాంక్ యూ. కూర్చోండి. చాలా మంది ఆన్సర్లు ఇచ్చారు, కానీ ఆన్సర్ల కంటే నాకు తెలిసి గేమ్స్ నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఓకే. సో పని చేద్దాం ఈసారి. ఇంకో క్రేజీ గేమ్ ఉంది, అది ఆడదాం. రెడీయా? ఓకే. సో ఆట ఆడడానికి ఈసారి ముందుగా గర్ల్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే. అమ్మాయిలా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఓకే. సో ఎస్
ఇద్దరు వచ్చారు. ఎస్ రండి. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మీ అందరి కోసం ఒక పాట వస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు మీరు డాన్స్ చేస్తారు. అది సడన్ గా ఆగిపోతుంది. అది ఆగినప్పుడు మీరు ఏ భంగిమలో ఉంటే ఆ భంగిమలో ఆగిపోయి ఉండాలి. ఓకే, నేను రిలీజ్ అనేంత వరకు మీరు అదే భంగిమలో ఉండాలి. రెడీయా? ఓకే, మ్యూజిక్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఈవిడ ఆల్మోస్ట్ స్టాచ్యూ లాగే ఉన్నారు, ప్రాబ్లం లేదు. ఈవిడ నడుస్తూ ఉన్నారు, మార్గం మధ్యలో ఆగారు అంతే. ఓకే, ఈవిడైతే ఈ పాటకి నేను డాన్స్ చేయొచ్చా, చేద్దామా వద్దా అని ఆలోచించుకోవడంలో ఇంకా స్టెప్ వేయడం మర్చిపోయారు. ఈవిడ నువ్వు ఇలాగే ఉంటా, రిటర్న్ జర్నీలో వస్తా. వండర్ఫుల్. వావ్, ఫోటో అనుకున్నారు కదా మీరు, వండర్ఫుల్, సూపర్. ఆవిడైతే పాపం డాన్స్ సగంలో జుట్టు సర్దుకున్నారు. వెరీ గుడ్, భంగిమలు అన్ని అదిరిపోయాయి. వెళ్ళాను, కమాన్. ఈసారి మీరు ప్లేసెస్ షిఫ్ట్ అవ్వచ్చు, షఫల్ అవ్వచ్చు, రౌండ్ తిరగచ్చు, ఈ మొత్తం స్టేజ్ మొత్తాన్ని వాడుకోవచ్చు. ఓకే, బట్ మీరు సాంగ్ మొదలైనప్పుడు ఉన్న ప్లేస్ లో మీరు ఉండడానికి లేదు. రైట్, ద హోల్ స్టేజ్ యూ కెన్ రన్ అరౌండ్. మ్యూజిక్. కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే. నల్లబట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. గాలి పీల్చుకోవచ్చమ్మా, స్టాచ్యూ అక్కడ అసలు లేదు. చాలా బాగుంది. ఇప్పుడు కిక్ బాక్సింగ్ స్పెషలిస్ట్ అనుకుంటా, బట్ చాలా బాగా నిలిచారు. అండ్ ఇదే పోజ్ లో మీరు చాలా బాగున్నారు. మేము రిలీజ్ చెప్పేందుకు అలాగే ఉండాలి మీరు. ఎస్. సో ఇంకేంటన్నా విశేషాలు? సో ఇంకేమైనా రౌండ్స్ ఆడదామా మనం? నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు బాయ్సా గర్ల్స్? మిగిలిన వాళ్ళందరూ ఆడతారా? ఓకే, రిలీజ్. ఇది సరిగ్గా డాన్స్ చేయలేదు, ఇంతకంటే బాగా డాన్స్ చేస్తారు ఇక్కడ, అవునా? ఎస్, మీ ముగ్గురు రండి. మీరు కూడా సేమ్ అలాగే చేస్తే ఇక్కడతో అయిపోద్ది రౌండ్. ఓకే అమ్మా, మ్యూజిక్. ఎవరి డప్పుడు కొట్టండా అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇందులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. వీళ్ళు బాడుతున్నారా? పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పట్టలేని మందు కంట దారులో. అబ్బా 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 అబ్బా. అమ్మా మేడం, ఇదేం చెప్పు కొత్త చెప్పులా ఉంది. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ కరాటే కుంఫు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. ప్లీజ్ బి సీటెడ్. సో ఈ గేమ్ ఆడడానికి ఇప్పటి వరకు స్టూడెంట్స్ వచ్చారు, ఇక ఇప్పుడు టీచర్లు వస్తారు. రెడీయా? రండి 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 మేడం, రండి రండి రండి. మీ నలుగురికి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ ఉండబోతోంది. ఓకే, ఈ టాస్క్ లో సక్సెస్ఫుల్ అవుతారులే చూద్దాం. మీకు మాత్రం ఆల్ ది బెస్ట్ అన్న.
రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు సో టీచర్స్ మీకోసం ఏంటంటే ఇక్కడ కొన్ని బాల్స్ ఉన్నాయి, కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. అండ్ మీరిద్దరు ఒక టీమ్ లాగా ఆడుతున్నారు. మీకు దొరికిన బాల్ ని మీ పార్ట్నర్ బుట్టలో వేయాలి. మీ పార్ట్నర్ కి దొరికిన బాల్ మీ బుట్టలో వేస్తారు వెనకాల. ఓకేనమ్మా? రెడీ? 3, 2, 1 గో. కూర్చోవాలమ్మా. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఓకే, మీ కళ్ళ గంతలు తీయండమ్మా. మీరు బాంబే వెళ్ళారు, మీరు కోల్కతా వెళ్ళారు. వావ్, వెల్ ప్లేడ్. ఇప్పుడు మరో ఇద్దరు ఆడాల్సింది ఉంది. సో వాళ్ళిద్దరు ఎలా ఆడతారో చూద్దాం. రైట్, ఇద్దరు ఆడేటప్పుడు మిగతా వాళ్ళు కూడా పారిపోయారు, నాకు అర్థమైంది విషయం. సో పని చేద్దాం. మేడం గారు మీరు రండి, అండ్ మీరు. ఎస్, సో మీకు గేమ్ రూల్స్ అన్ని తెలుసు కాబట్టి చాలా బాగా ఆడతారు మీరు. ఆల్రెడీ ఒకళ్ళు ఆడడం చూసారు కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. సో మిమ్మల్ని తీసుకెళ్లి నేను ఎగ్జాక్ట్ పొజిషన్స్ లో నుంచో పెడతాను. ఓకేనమ్మా? 3, 2, 1 గో. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్, క్లాస్, కమ్ ఆన్. వావ్, చాలా బాగా ఆడారు నిజంగా. అసలు ఒక్క క్షణం కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు మీరు. రూల్స్ అని బాగా తెలుసు కాబట్టి ఇంత బాగా ఆడతారని నేను అనుకోలేదు. వెరీ వెల్ డన్. ఏం వెతుకుతున్నారమ్మా మీరందరూ? బాల్ ఆల్రెడీ దొరికింది. మీ పార్ట్నర్ ని ఎత్తకుండా మీరు వేరేవన్నీ ఎత్తుకుంటారు ఇంకో 2-3 కలెక్ట్ చేయడానికి. ఓకే, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సూపర్. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఈ రోజు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మీరందరూ, స్టూడెంట్స్ అండ్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మా బ్యాచ్ లో అయితే హే మైక్ మామిడికి. అవును, ఇంతకి నీ పేరేం చెప్పావు? శ్రీపద్. SHRIPAD. సేమ్ నేమ్, మీ ఇంట్లో వాళ్ళు పెట్టిందేగా, సేమ్ అదేగా. ఓకే ఓకే. సో ఏం చదువుతున్నావు ఫైనల్లీ? బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తాను.
బీటెక్ ఫుల్ ఫామ్ చెప్పు. బీటెక్ అంటే బంకు కొట్టి టెక్నాలజీ గురించి నేర్చుకో. సరే ఇవన్నీ వద్దు కానీ నా కోసం నువ్వు డ్రను పంపించేస్తా ఇంకా ఇంటికి. ఇవాళకి అవ్వదు అది. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. సో తిను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు మనల్ని ఇవాళ. క్లాప్స్ కొట్టండి, కమ్ ఆన్. అండ్ అలాగే చిటికలు అన్నయ్య స్ట్రైట్ గా నుంచి మైక్ నాన్న బంగారం. సో నీ పేరేదో చెప్పు. నువ్వేం చేయాలంటే ఈ షో ని ఫినిష్ చేయాలి, ఎండ్ అనమాట. ది ఎండ్ చెప్తున్నాం మనం. సో ది ఎండ్ చెప్పే ముందు నువ్వు చిటికే ది ఎండ్ సౌండ్ వద్దు నాకు, నువ్వు చిటికే ఏమేమి వాడుతున్నావు చిటికి నీ ఇష్టం ఏదైనా వాడు. ఇలా వస్తుంది ఈ మధ్య చిటిగా. ఏంట్రా క్యారమ్ బోర్డ్ ఆడతావు నువ్వు? ఓకే, సో మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో అండ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మీరిద్దరు మమ్మల్ని. అండ్ అస్సలు కుదరలేదు మీ ఇద్దరికి, కదులుతూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దర్లో ఎవరు రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్? డ్రా చిటికా డ్రా చిటికా డ్రా చిటికా. కంగ్రాచులేషన్స్. This is a private party. This is a private party. సో మీ ఇద్దరికి 2500 and 2500 రూపీస్ వర్త్ గిఫ్ట్ వౌచర్స్. కంగ్రాచులేషన్స్, బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజా నిజంగా కిడ్ స్పెషల్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి ఆడడానికి. అండ్ సరదాగా వీళ్ళని వెరైటీ వెరైటీ క్వశ్చన్లు, వీళ్ళు వెరైటీ వెరైటీ ఆన్సర్లు, అండ్ మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో మీకు అండ్ మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు మా ఎక్స్ప్రెస్ రాజాకి వద్దాం అనుకుంటే తప్పకుండా ఎనీ టైం తప్పకుండా రావచ్చు. స్కూల్స్, కాలేజెస్, ఎనీబడి మా ఎక్స్ప్రెస్ రాజా షోలో పార్టిసిపేట్ చేయండి. నో రౌండ్స్, నో స్కోర్స్, ఓన్లీ టాలెంట్. సీ యూ, టాటా, బై బై, థ్యాంక్ యూ. Amazing private party. ఒక రోడ్డు పక్కన ఒక శవం పడుంది. ఓ డిటెక్టివ్ వచ్చాడు, మొత్తం ఎగ్జామిన్ చేశాడు. వెంటనే పోలీసులకి ఇతనే హంతకుడని అరెస్ట్ చేయించాడు. అది ఎలా? ఆయనే చంపేసిండు. నేను చెప్పింది అదే. అతను పర్స్ కొట్టేసిండు. ఎవరిది కొట్టేసిండు? వాళ్ళ వైఫ్ కాళ్ళ మెట్టలు, చోళ కమ్మలు అన్ని ఆయన పాకెట్ లో దొరుకుతాయి. కాళ్ళ మెట్టలు, చౌ కమ్మలు. ఈవిడ సెకండ్ హస్బెండ్ నేనే బోర్డు మీద ఫోటో పెట్టుకొని తిరిగాడు. ఓ మై గాడ్.